మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మొదలవాడలో ఉన్నటువంటి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మ్యాచెస్ అయితే కనుక 5 మ్యాచ్లు అయితే కనుక ఈ స్టేడియం వేదికగా అయితే కండక్ట్ చేయనున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు ఎప్పుడు క్రికెట్ అభిమానులకు కానీ లేదంటే క్రికెట్ ఆడే వాళ్ళకి కానీ చాలా వరకు పెద్దపేట ఉన్నారు. ఇందులో మొట్టమొదటిసారిగా ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ఈ యొక్క స్టేడియంలో జరగడం అనేది చాలా అదృష్టకరం అని చెప్పొచ్చు. విశాఖ వేదికగా ఇటువంటి మ్యాచెస్ జరగాలని ఎంతోమంది అన్నాళ్ళుగా కళ్ళకన్నారు. అటువంటి కళ ఈరోజు సాకారం అయిందని చెప్పొచ్చు. ఇందులో చాలామంది అయితే క్రికెట్ లవర్స్ అయితే కనుక ఆల్రెడీ ఈ యొక్క ప్రాంగణంలోకి చేరుకున్న పరిస్థితి. కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొట్టమొదటిగా మన ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే మన వైజాగ్లో మొట్టమొదటిసారిగా ప్రారంభం కానుంది. దీనికి తగ్గట్టుగా ఇప్పటి వరకు మనం మెన్స్ మ్యాచెస్నే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేయడం మనం ముఖ్యంగా చూసాం. ఇందులో భాగంగా ఈసారి మొట్టమొదటిసారిగా మనకి ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది మొన్న ఏపీఎల్తో ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఐసీసీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఇది ఒక పెద్ద మ్యాచ్ని మన విశాఖపట్నం స్టేడియంలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. సో దీనికి తగినట్టుగా ఏర్పాట్లు అనేవి చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా టీం అనేది చేపట్టింది. ఏసీఏ ముఖ్యంగా ఎవరిని వాళ్ళు హ్యాట్రిక్ కొట్టున్నారా అంటే ఇది ఈ రోజు మ్యాచ్ గెలిస్తే కనుక వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన పరిస్థితి. సో ఏ విధంగా ఉంది, స్ట్రాంగ్గా ఉందా లేదా టీం? ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే 2 మ్యాచెస్ కొట్టి హ్యాట్రిక్ని అయితే సాధించారు. ఇది 3వ మ్యాచ్ కాబట్టి టీం కూడా ఎంతో కసరత్తుగా గెలవాలని ఉత్కంఠతో ప్రాక్టీస్ అయితే చేస్తుంది గత 2 రోజులుగా. సో ఈ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా మీద గెలిచే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. దీనికి తగినట్టుగా ఎటువంటి వారిని లోపలికి అలౌ చేయకుండా బేసిక్ ఎంట్రీ ఫీ 100 రూపాయలతో ఎంట్రీ ఫీ కల్పించి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మ్యాచ్ చూసేటట్టు కూడా ఏర్పాట్లు అనేవి చేశారు. అలాగే ఇది మన మెయిన్ గేట్కి ఎంట్రీ అవుతున్నప్పుడు కూడా మన ఐడెంటిటీ కార్డ్ వెనకాల బార్కోడ్ స్కానింగ్తో బుక్ మై షో అనేది చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేవి చేసి ఎవరిని లోపలికి అలౌ చేయకుండా కట్టుదిట్టంగా కూడా టీంని ఏర్పాటు చేసింది. సో దీనికి తగినట్టుగా ప్రేక్షకులు అయితే వీక్షించి ఈ యొక్క మ్యాచెస్ని ఎంతో ఎంజాయ్ చేస్తారని అయితే మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అది పరిస్థితి. ఏదైతే విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మ్యాచ్ అయితే కనుక జరగనున్నది. ఈరోజు కానీ మన భారత్ జట్టు గెలిస్తే కనుక వరుసగా 3వ మ్యాచ్ హ్యాట్రిక్ అవుతుంది. సో ఎంతోమంది ఈ యొక్క క్రికెట్ లవర్స్ అయితే కనుక ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలయ్యేటటువంటి మ్యాచ్ కోసం అయితే కనుక ఆల్రెడీ చాలా వరకు ఈ స్టేడియం లోపలికి ప్రాంగణంలోకి ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.